తర్వాత ప్రేమ ఎలా వచ్చింది? ప్రేమ అంటే అదే ఇప్పుడు మా ఆలోచన చాలా ఒకలాగా ఉందని అనిపించింది. సో అలా నేను చాలా మందితో అలా చటింగ్ చేసేదాన్ని, కానీ మా ఆయనలాగా ఇంకెవ్వరు కూడా చటింగ్ చేయలేదు. సో ఆయన చాలా స్పెషల్ అని అర్థమైంది. మీరు ఆయన్ని అడగాలి, ఆయనకి నా మీద ప్రేమ ఎలా పుట్టిందో. ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? ఫస్ట్ టైం మేము 2003లో చూసాము. అంటే మా ఆయన ఫిన్లాండ్ వద్దామని అనుకున్నారు. ఫిన్లాండ్ రావడానికి వీసా కావాలి. నా కోసమే వీసా కోసం ఢిల్లీ వెళ్ళారు. అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ వాళ్ళు అడిగారు, మీరు మా ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని. అప్పుడు ఫ్రీగా చెప్పారు, ఇలా మా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కలవాలని ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వద్దు, నువ్వు మా ఫిన్లాండ్ వెళ్ళొద్దు, మా అమ్మాయిలని తీసుకోవద్దని. అప్పుడు వీసా ఇచ్చేవాళ్ళు ఫిన్లాండ్ కి సంబంధించిన రిజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఇండియా వద్దామని అనుకుంటే మా అమ్మ వాళ్ళు, వద్దు, నువ్వు ఒంటరిగా ఇండియాకి వెళ్ళొద్దని అన్నారు. అంటే ఇట్లా మీరు లవ్ చేస్తున్నారు ఇండియన్ అని చెప్పారా మీ పేరెంట్స్ కి? చెప్పారా? నేను చెప్పాను. వాళ్ళు కొంచెం భయపడ్డారు, ఎందుకంటే అక్కడ మీరు న్యూస్ పేపర్లు టీవీలు చూస్తే ఇండియా గురించి కొంచెం న్యూస్ అంత బాగా పాజిటివ్గా లేవు. ఎందుకని ఏమన్నారంటే, ఇండియా అంటే అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండదు అని అన్నారా, లేకపోతే? కొంచెం అదే ప్రశాంతంగా ఉండదు, ఇంకా ఇలా ఈ వయోలెన్స్ కేసెస్ ఉంటాయి, అలాంటి న్యూస్ వస్తాయి ఎక్కువగా, డొమెస్టిక్ వైలెన్స్ అలాంటివి. అలా చెప్పారు మీ పేరెంట్స్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా గురించి ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చూస్తే వాళ్ళ మైండ్లో అది వాళ్ళ అభిప్రాయం మొత్తం మారిపోయిందండి. అసలు ఇండియా ఇలా ఉంటుంది అనే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతేనా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బామ్మ వాళ్ళు 1991లో ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ, ఆగ్రా అక్కడ చూసి వచ్చారు. వాళ్ళకి కూడా అక్కడ అంతగా నచ్చలేదు. సో వాళ్ళు అది చెప్తే మా అమ్మ నాన్న కూడా అలా అనుకున్నారు, అది ఎలా ఉంటుందో అని. తాజ్ మహల్ ని చూడడం కోసం మీ బామ్మ వాళ్ళు ఇండియాకి వచ్చారు. సో అక్కడున్న కల్చర్, అక్కడున్న కొంత చూసి భయపడ్డారు వాళ్ళు కొంచెం. అందుకని ఇక్కడికి రావడానికి మిమ్మల్ని ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు.